మెగాస్టార్ విశ్వాంబర సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన స్టార్ హీరోయిన్, అది కూడా 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమాలో నటించబోతుంది. అయితే ఆ స్టార్ హీరోయిన్ కి అయితే గ్రాండ్ గా వెల్కమ్ కూడా చెప్పారు మెగాస్టార్ అండ్ టీమ్. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ అనే అప్డేట్ తో పాటు ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో నటించే హీరోయిన్ ఎవరు అనే క్రేజీ అప్డేట్ నైతే మెగా ఫ్యాన్స్ కి అయితే అందించబోతున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు ఈసారి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను అయితే పలకరించడానికి సిద్ధమవుతున్నారు. యువ డైరెక్టర్ వశిష్ఠ్ మల్లాడి దర్శకత్వంలో ఆయన చేస్తున్న విశ్వాంబర మూవీ పలు భాషల్లో విడుదల కానుంది. బింబీసర మూవీతో వశిష్ఠ్ అయితే తెలుగు సినిమా పరిశ్రమ దృష్టి మొత్తం ఆకర్షించాడు. తన స్క్రిప్ట్ తో చిరంజీవి గారిని ఇంప్రెస్ చేశాడు. విశ్వాంబర షూటింగ్ మొదలవుగా సెట్స్ లో హీరోయిన్ కూడా అడుగు పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి గారికి జంటగా కోలీవుడ్ హీరోయిన్ అని త్రిష నటిస్తుంది. అయితే ఈ రోజు అధికారికంగా త్రిషాను కూడా పరిచయం చేశారు. ఈ రోజు త్రిష కూడా సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అందుకు చిరంజీవి గారు కూడా స్వయంగా పూల గుచ్చంతో స్వాగతం పలకడం కూడా జరిగింది. చిరంజీవి గారు 2006లో స్టాలిన్ అనే టైటిల్ తో సోషల్ సబ్జెక్ట్ తో ఒక చిత్రం చేశారు. ఈ మూవీలోనే చిరంజీవి గారికి జోడిగా త్రిష నటించడం జరిగింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత త్రిష మరోసారి చిరంజీవి గారితో జత కడుతున్నారు. త్రిష ఎంట్రీతో కాంబో మీద అయితే భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. విశ్వాంబర మూవీలో మరో 2 హీరోయిన్స్ ఉండే అవకాశం ఉందని కూడా టాక్ అయితే వచ్చేసింది. జగదేక వీరుడుగా చిరంజీవి గారు 3 లోకాల్లో సంచరిస్తారని కూడా టాక్. త్రిష మైన్ లీడ్ హీరోయిన్ కావడంతో ఆమెను పరిచయం చేశారు. ఇకపోతే విశ్వాంబర చిత్రం కోసం అయితే చిరంజీవి గారు మేక్ ఓవర్ కూడా అవుతున్నారు. ఆయన కూడా స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపించాలని చూస్తున్నారు. దీనికోసం గంటల తరబడి జిమ్ లో కఠినమైన వ్యాయామం కూడా చేస్తూ వస్తున్నారు. ఇకపోతే విశ్వాంబర మూవీలో చిరంజీవి గారి లుక్స్ అయితే ఫ్యాన్స్ కి అయితే భారీకెక్కిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వాంబర మూవీ విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 అయితే విడుదల కానుంది. విశ్వాంబర చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా మరోవైపు చిరంజీవి గారు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అనే అవార్డు కూడా అందుకున్నారు.